సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని. మారుతి వగచత చేసిన పని గని, తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత, అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని అగ్ని దహించనేర్చున, అయో నిజను అగ్ని దహించున. తను కరుణించిన అగ్నిదేవుడు, సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా. శుభశకునములో తోచి ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని. అశోకవనము ధ్వంసమైనను, జానకి మాత్రము క్షేమమేనని. లంకాపురము రూపుమాసినను, విభీషణి గృహము నిలచియుండునని. అంబర వీధిని సిద్ధచారణలు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరను, ఆనందాశ్రుల సీతను గాంచను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమమంటివని పదముల వ్రాలెను. పోయినోత్తునిక సెలవు నిమ్మని, అంజలి ఘటించి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా, శత్రుకర్షణ శాంతి నిధాన. ఎందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమాధుడ నీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణకు తొలగింపుము అని వంకె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుండి గననిపోవగా. భీతినందకుము నెమ్మది నుండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకొని రూన మరలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
హరిష్టమను గిరిపై నిలిచి మారుతి గసను కాయము పెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమును కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలను అతి వేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా గరుడును ఓలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనా కొనిగని ప్రేమ మీరగా క్షేమము తెలుగుని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహముగా ముందుగా గొని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగను వేగన దంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అని శుభవార్తను ముందుగా తెలిపెను కవి వీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహముగా కిష్కింధకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు వస్రవణగిరి చేరుకొనినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చంతన నిలచే శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. సుందరకాండ ఇందాకే ప్రారంభంలోనే చెప్పాను. తతహ అనే శబ్దంతో ప్రారంభమవుతుంది, చిట్ట చివర తతహ అనే శ్లోకంతోనే ముగించబడుతుంది. కాబట్టి చివరి శ్లోకము అందమైన శ్లోకము, బ్రహ్మాండమైన శ్లోకము. అక్కడి నుంచి అమ్మవారికి నమస్కారం చేసి హనుమంతుడు బయలుదేరాడు. బ్రహ్మాండమైన వాయు వేగంతో వస్తున్నాడు. వచ్చేటప్పుడు మైనాకుడిని కూడా పలకరించారు. మైనాక అమ్మని చూశానయ్యా, తల్లి దర్శనం దొరికి నాకు, నేను సమయం ఉన్నప్పుడు నీతో వచ్చి మాట్లాడతాను అని చెప్పి వాయు వేగంతో వెళ్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మహేంద్రగిరి దగ్గర. అక్కడే శోకతప్త హృదయంతో ఉన్నారు. సుందరకాండ అంతా కూడా మొత్తం 36 గంటలు, 36 అవర్స్. హనుమంతుడు చెప్పిన సమయం దగ్గర పడిపోతుంది. అమ్మవారిని చూసి వస్తాన సమయం దగ్గర పడిపోతుంది. కొద్ది సమయం మాత్రమే ఉంది. వాళ్ళందరూ శోకతప్త హృదయంతో తల అందరు దించుకొని బాధపడుతూ ఉన్నారు. ఏంటి హనుమంతుడు రాలేదు, ఇంకా ఏం చేయాలి మేము? అంగదుడు అయితే నేను ప్రాయోపవేశం చేస్తా, నేను అగ్నిలో దూకి చనిపోతా, నేను ఎందుకంటే యువరాజుని, నా మొహం తీసుకుని రామచంద్రమూర్తికి చూపించుకోలేను నేను. అందరూ రకరకాల శోకతప్త హృదయంతో అంటే వెనకాల ఎవరో పోతుండి అడుగు వస్తున్నాడు హనుమానమైన బ్రహ్మాండమైన వాయువేగంతో వచ్చేసాడు, దిగేశాడు. దిగిన తర్వాత ఆయన వచ్చిన పరిస్థితిని వీళ్ళందరూ గమనించి అంత ఆనందంగా ఉన్నారంటే అమ్మవారిని చూసి వచ్చాడు అని చెప్పేసి నిశ్చయించుకొని అప్పుడు అందరూ రకరకాలుగా సాల్వాలతో కప్పారు, పూలతో రకరకాలుగా ఏ రకాలుగా సన్మానం చేసి, కొంతమంది కోరికారు కూడా ఏ రకాలుగా సన్మానం చేయాలి, రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సన్మానం చేసేసారు. అందరితో నేను అమ్మని చూశాను అని చెప్పేసి అప్పుడు అంగదుడు యువరాజు ఆలింగనం చేసుకుంటాడు. 2 నిమిషాల్లో రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకుంటాడు. మనం సుందరకాండ సమాప్తం చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అందరూ ఎగురుతారు. ఇక్కడి నుంచి అయితే ఎవరైనా ఎగరగలరు. సముద్రాన్ని దాటాలంటే హనుమంతుడు ఒకడే. ఇక్కడి నుంచి అందరూ రామలక్ష్మణులు కిష్కిందరు ఉంటారు. ఇక్కడి నుంచి అందరూ కిష్కింద వెళ్తారు. అక్కడ దిగిపోతారు. సీక్వెన్స్ చక్కగా జాంబవుడు
సైన్యం, బలుగు సైన్యం, అంగదులు వానర సైన్యం, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, శరభుడు వరుసగా అట్లా నిలబడి ఉంటాడు. హనుమంతుడు ఎదురుగుండా రామలక్ష్మణుడు ఉంటాడు. రాముడి యొక్క చూపు హనుమంతుడి మీద పడుతుంది. ఏం చెప్తాడా? సీతను చూశానని చెప్తాడా, చూడలేదని చెప్తాడు? చాలా తపత్రయంతో ఉన్నారు స్వామి. సీతను అక్కడ మొదలు పెడితే చూడలేదంటే స్వామి ఇంకా ఉండరు, ఆయన అవతార పరిసమాప్తి చేసేస్తారు. చాలా ఏం చేయాలి అర్థం కావట్లేదు హనుమంతుడు కూడా. నేను చెప్పే దాంట్లో ఏ మాత్రం ఒక్క అక్షరం తేడా వచ్చినా ఘోరం జరిగిపోతుంది. నేను సీతను మొదలు పెడితే ఆ స్వామి చూడలేదనుకుంటే ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, చేసిందంతా అర్థమైపోతుంది. కాబట్టి 2 చేతులు జోడించి, స్వామి సముద్రం కూడా మీ ఆశీస్సుల వల్లే నేను దాటగలిగాను, ఇన్ని వేల మంది రాక్షసుల్ని మీ యొక్క ఆశీస్సుల వల్లే నేనంతా వాళ్ళందరినీ వధించగలిగాను, లంకలోకి వెళ్ళగానే అమ్మవారిని చూడగలిగాను. ఇదంతా చేసింది నా గొప్పతనం ఏం లేదు, మీ ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఎంత చేయగలిగాను. ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది కూడా మీరే చెప్పించండి. నేనైతే చెప్పలేకపోతున్నాను. నేను చెప్పే దాంట్లో ఏ మాత్రం తేడా వస్తే ఘోరం జరిగిపోతుంది స్వామి, అది కూడా మీరే చెప్పించండి అంటే నమస్కారం పెట్టి ఇట్లా నుంచుంటాడు. స్వామి యొక్క చూపు హనుమంతు మీద పడిపోతుంది. అందమైన శ్లోకం. తత్ర అంటే అక్కడ, తత్ర ద్రష్టమయా సీత, ఫినిష్. 4 ముక్కలు. తత్ర అంటే అక్కడ, ద్రష్ట అంటే చూశాను, మయ అంటే నేను, సీత అంటే సీతను. తత్ర ద్రష్ట మయ సీత, నేను సీతమ్మవారిని చూశాను. రాముడి యొక్క ఆనందం పెరిగిపోతుంది. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కొద్దిగా రాలుతూ ఉన్నాయి. కానీ అక్కడ కొద్దిగా ఆయనకి సంకోచం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకెళ్ళేవాడు కామవాంఛ మీద తీసుకెళ్ళేవాడు కామాంధుడు కాబట్టి వాడు ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా చెప్పాలి. తత్ర ద్రష్టమయా సీత, ఇక్కడ రావణాంతఃపురే సతీ. సతీ అనేది పాతివర్తి శబ్దం. సతీ అనేది పాతివర్తి శబ్దం. పరమ పవిత్రురాలైనటువంటి సీతామ్మవారిని రావణాంతఃపురంలో చూశాను, జీవించి ఉంది అనగానే రాముడి యొక్క కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ధారలుగా రాలిపోతున్నాయి. ఎట్లా ఉంది ఆవిడ పరిస్థితి? సన్యస్య త్వయం జీవంతి, సన్యసించేసింది స్వామి, జీవితం అంతా త్యజించేసింది. ఎవరి గురించి? కేవలం త్వయం, మీ గురించే. సన్యస్య త్వయం జీవంతి, జీవంతి సతి, జీవించి ఉంది, పాతివర్త్యంతో ఉంది అనగానే రాముడి యొక్క కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ధారలుగా రాలిపోతూ ఉన్నాయి. అప్పుడు రాముడు, హనుమ, నేను జీవితంలో ఎన్నో ఆనందాలు, అనుభూతులు ఎన్నో అనుభవించాను, అట్లాగే ఎన్నో దుఃఖాలు కూడా, కష్టాలు ఎన్నో అనుభవించాను. ఇంత ఆనందంలో ఉన్న నాకు, ఇంత కష్టంలో ఉన్న నాకు ఇంత ఆనందము, ఇంత ఓదార్పు, ఇంత ఉపశమనం, ఇంత మంగళాకరమైన మాట తీసుకొచ్చి నాకు చెప్పేవి. నేను రాజ్యభ్రష్టుని, వనవాసంలో ఉండేవాడిని, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు హనుమ, ఏమన్నా ఉన్నదంటే హనుమ ఇలారా అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని పైన అందరూ దేవతలందరూ పూలవర్షం కురిపిస్తుంటారు. అటు సుగ్రీవుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, శరభుడు, లక్షలాది మంది వానర సైన్యం, లక్షలాది మంది బలిలోక సైన్యం ఈ సన్నివేశాన్ని చూసి పులకరించిపోతుంటారు. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు కదా, నా జన్మ ధన్యమైపోయింది కదా స్వామి, జీవ బ్రహ్మైక్యం, జీవుడు బ్రహ్మ భగవంతుడు ఐక్యం కావటం నా జన్మ ధన్యం చేసేవారు కదా స్వామి అని చెప్పేసి ఆనందపడిపోతుంటారు. చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతని ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము.
శతయోజనముల వారధి దాటి లంకాపురమున సీతను గాంచితి. రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంకన హించితి. రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చిక పాడమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తురుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు కొనివోతునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరు కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని. సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని. పదముల రాకనే మరలి వచ్చి తిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఈ హనుమానుగు దేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతక్షేమమని శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన. నేటి తోడమా రఘుకులమంతా అంతరించి ఉండేటిది కదా. నన్నీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమి ఇవ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని. గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలకించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవికోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున. శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
అని వచ్చేద్దాం. శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర బలమణి పావన లీల అమృతమును గ్రోలిన కాంచనవర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవి సుగ్రీవున నిలిపి జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూసి వికట రూపమున లంకను గాంచి భీమ రూపమున అసురుల దంపిన రామ కార్యమును సఫలము చేసిన. శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. సీత జాడగమి వచ్చిన నినుగమి శ్రీ రఘువీరుడు కౌగిట నినుకొని సహస్రరీతులా నినుగొని ఆడగా కాగల కార్యము నీపై ఉండగా వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి కోరి పోరు హోరునా పోరు సాగిన అసుర సేనల వరుసన గూర్చిన. శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి. తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించను రావణ సంహారము. ఎదురులేనియా లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన. శ్రీ హనుమాన్ గురు సీతారాములు నగవులు గనిరి ముల్లోకాల ఆరతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే. సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత
కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసారక చరణములు. కార్యమైన సుగమమేయగు నీ కృపగాలిని కలుగు సుఖములు నిను శరణన్నా తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు నా పరివైనని కక్కడి నీర బ్రహ్మాదుల ధరపా భూత పిశాచ శాకిని ఠాకిని భయపడి పారుని నామ జపము విని శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. ప్రజాభిరాజ వజ్ర శరీర నిజవన తేజ గదాధర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకు బేరని పాలురు కవులు పులకితులైని కీర్తిగానములు శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధిలవ నిధులకు నాథగా జానకీ మాత దీవించనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజుడవై వెలసిన శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. ఈ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన యక్షపుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోచను స్థిరముగా మారుతి సేవను సుఖములు ఎందెందున శ్రీ రామకీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. శ్రద్ధను దీనిని ఆలకింపున శుభము ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీసుడు నాశుగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీత రాముని పలుకున దోషములున్న అందించుమన్న శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు. మంగళ
మంగళహారతి గుణవంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలువంత నీవేంత శ్రీ హనుమంత పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 ఈ